ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల్లో హై టెన్షన్ కొనసాగుతోంది. జాతీయ రహదారుల వెంట ముళ్ల కంచెల్ని ఏర్పాటు చేసి పోలీస్ పహారాను కొనసాగిస్తున్నారు. రైతులు చలో పార్లమెంటు కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. హర్యానా ప్రభుత్వం మొబైల్, ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్లపై ఆంక్షలు విధించింది. ఇక మరోవైపు ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వటానికి చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో రైతులు పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో రైతులు చలో పార్లమెంటుకు పిలుపునిచ్చారు. ఈ నెల 13న పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో హర్యానాలోని 7 జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అంబాలా, కురుక్షేత్ర, కైథల్, జింద్, హిస్సార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల పరిధిలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. అలాగే 7 జిల్లాల పరిధిలో ఒకేసారి భారీగా ఎస్ఎంఎస్లు పంపడంపై ఈ నెల 11 ఉదయం 6 గంటల నుంచి 13 రాత్రి 12 గంటల వరకు ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపింది. రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ సరిహద్దులు మూసివేసేందుకు హర్యానా పోలీసులు సిద్ధమయ్యారు. కాగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సుమారు 200 రైతు సంఘాలు ఢిల్లీకి మార్చి నిర్వహించనున్నాయి. మరోవైపు ట్రాక్టర్ ర్యాలీతో వచ్చే రైతులను అడ్డుకునేందుకు అంబాలా జిల్లాలోని రహదారులపై పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో హర్యానా ప్రభుత్వ తీరును రైతు సంఘాల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.